హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూ వైబ్స్. మన డిజిటల్ మార్కెటింగ్ సిరీస్కి మళ్ళీ అందరికీ వెల్కమ్. ప్రీవియస్ వీడియోలో మనం టెక్నికల్ ఎస్ఈఓ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇవాళ మన కోర్సులో ఎస్ఈఓలో చాలా పవర్ఫుల్ టాపిక్ అయిన లింక్ బిల్డింగ్ అండ్ బ్యాక్లింక్ స్ట్రాటజీస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీ వెబ్సైట్ గూగుల్లో టాప్ ర్యాంకింగ్స్ రావాలి అంటే క్వాలిటీ బ్యాక్లింక్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లింక్ బిల్డింగ్ అండ్ బ్యాక్లింక్ స్ట్రాటజీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ అంటే ఏంటి, అవి ఎస్సీఓలో ఎందుకు ఇంపార్టెంట్, మరి క్వాలిటీ బ్యాక్లింక్స్ ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. గూగుల్ వెబ్సైట్ ని ర్యాంక్ చేసేటప్పుడు కంటెంట్ మాత్రమే కాదు, వేరే ట్రస్టెడ్ వెబ్సైట్స్ మన వెబ్సైట్ ని రికమెండెడ్ చేస్తున్నాయా లేదా అని కూడా చూస్తుంది. అందుకే లింక్ బిల్డింగ్ ఎస్ఈఓలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లర్నింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లింక్ బిల్డింగ్ అండ్ బ్యాక్లింక్ స్ట్రాటజీస్. ఈ లెసన్ కంప్లీట్ అయ్యేసరికి మీకు లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ ఎలా వర్క్ చేస్తాయి, బ్యాక్లింక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, డూ ఫాలో మరి నో ఫాలో బ్యాక్లింక్స్ డిఫరెన్స్ ఏంటి, వైట్ హ్యాట్ మరి బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ టెక్నిక్స్ ఏంటి, క్వాలిటీ బ్యాక్లింక్స్ ఎలా బిల్డ్ చేయాలో, అలాగే అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏంటి అనేవి క్లియర్గా అర్థమవుతాయి. వాట్ ఈస్ లింక్ బిల్డింగ్? సింపుల్గా చెప్పాలంటే లింక్ బిల్డింగ్ అంటే వేరే వెబ్సైట్ నుండి మన వెబ్సైట్కి లింక్స్ పొందడం. ఈ లింక్స్ని బ్యాక్ లింక్స్ అంటారు. గూగుల్ ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ మన వెబ్సైట్కి లింక్ ఇస్తుంది అంటే మన కంటెంట్ వాల్యుయబుల్ అని కన్సిడర్ చేస్తుంది. దీనివల్ల మన వెబ్సైట్ అథారిటీ పెరుగుతుంది, సెర్చ్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే రిఫరల్ ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఆర్ బ్యాక్లింక్స్? బ్యాక్లింక్స్ అంటే ఒక వెబ్సైట్ నుండి మన వెబ్సైట్కి వచ్చిన హైపర్ లింక్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పాపులర్ టెక్నాలజీ బ్లాగ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అనే ఆర్టికల్ రాసిందనుకోండి. ఆ ఆర్టికల్లో మన వెబ్సైట్ లింక్ యాడ్ చేసింది. అప్పుడు గూగుల్ ఆ లింక్ని రికమెండేషన్గా లాగా కన్సిడర్ చేస్తుంది. ఇలా క్వాలిటీ వెబ్సైట్స్ నుండి బ్యాక్లింక్స్ వస్తే మన వెబ్సైట్ క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఆర్ బ్యాక్లింక్స్? వై ఆర్ బ్యాక్లింక్స్ ఆర్ ఇంపార్టెంట్? బ్యాక్లింక్స్ గూగుల్కి ట్రస్ట్ సిగ్నల్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ట్రస్టెడ్ వెబ్సైట్స్ మన కంటెంట్ని రికమెండ్ చేస్తే గూగుల్ మన వెబ్సైట్ని వాల్యుయబుల్ అని కన్సిడర్ చేస్తుంది. దీనివల్ల గూగుల్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్గానిక్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రాండ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అలాగే వేరే వెబ్సైట్ నుండి డైరెక్ట్ విజిటర్స్ కూడా మన వెబ్సైట్కి వస్తారు. సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ బ్యాక్లింక్స్ ఉంటే ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. టైప్స్ ఆఫ్ బ్యాక్లింక్స్. బ్యాక్లింక్స్ మెయిన్లీ టూ టైప్స్: డూ ఫాలో బ్యాక్లింక్స్ మరియు నో ఫాలో బ్యాక్లింక్స్. డూ ఫాలో బ్యాక్లింక్స్ ఎస్ఈఓలో వాల్యూని పాస్ చేస్తాయి, కాబట్టి ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతుంది. నో ఫాలో బ్యాక్లింక్స్ డైరెక్ట్ ఎస్ఈఓ వాల్యూ ఎక్కువ ఇవ్వకపోయినా వెబ్సైట్కి ట్రాఫిక్ మరియు బ్రాండ్ అవేర్నెస్ని తీసుకొస్తుంది. ఎస్ఈఓలో రెండు యూస్ఫుల్ అయిన క్వాలిటీ డూ ఫాలో బ్యాక్లింక్స్ ఎక్కువ వాల్యుయబుల్. వైట్ హ్యాట్ వర్సెస్ బ్లాక్ హ్యాట్ లింక్ బిల్డింగ్. ఎస్ఈఓలో టూ అప్రోచెస్ ఉంటాయి. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే గూగుల్ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తూ బ్యాక్ లింక్స్ ని ఎర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి గెస్ట్ పోస్టింగ్, క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయడం, నేచురల్ బ్యాక్ లింక్స్ పొందడం. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే షార్ట్ కట్స్ యూజ్ చేయడం, బ్యాక్ లింక్స్ కొనడం, స్పామ్ కామెంట్స్ చేయడం, లింక్ ఫామ్ యూజ్ చేయడం. గూగుల్ ఇలాంటి టెక్నిక్స్ ని డిటెక్ట్ చేసి వెబ్సైట్ ని పెనలైజ్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు వైట్ హ్యాట్ ఎస్ఈఓనే ఫాలో చేయండి. బెస్ట్ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీస్. క్వాలిటీ బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. గెస్ట్ బ్లాగింగ్ చేయొచ్చు, హై క్వాలిటీ కంటెంట్ పబ్లిష్ చేయొచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయొచ్చు, బ్రోకెన్ లింక్ బిల్డింగ్ యూజ్ చేయొచ్చు, బిజినెస్ డైరెక్టరీస్లో రిజిస్టర్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అవ్వచ్చు. ఈ స్ట్రాటజీస్లో లాంగ్ టర్మ్ ఎస్ఈఓ గ్రోత్కి చాలా యూస్ఫుల్. గెస్ట్ పోస్టింగ్ అంటే వేరే వెబ్సైట్ కోసం ఆర్టికల్ రాయడం. ఆ ఆర్టికల్లో మన వెబ్సైట్ లింక్ ఇంక్లూడ్ చేస్తాం. దీనివల్ల క్వాలిటీ బ్యాక్ లింక్స్ దొరుకుతాయి, మన బ్రాండ్ ఎక్స్పోజర్ ఇంక్రీజ్ అవుతుంది, రిఫరల్ ట్రాఫిక్ వస్తుంది, అలాగే ఇండస్ట్రీలో మన అథారిటీ బిల్డ్ అవుతుంది. కాబట్టి గెస్ట్ పోస్టింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ హాఫ్ పేజ్ ఎస్ఈఓ స్ట్రాటజీస్. బ్రోకెన్ లింక్ బిల్డింగ్. బ్రోకెన్ లింక్ బిల్డింగ్ అంటే వేరే వెబ్సైట్లో వర్క్ చేయని లింక్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన రెలవెంట్ కంటెంట్ని రీప్లేస్మెంట్గా సజెస్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల వెబ్సైట్ ఓనర్కి హెల్ప్ అవుతుంది, మన వెబ్సైట్కి క్వాలిటీ బ్యాక్ లింక్ దొరుకుతుంది, యూజర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇది ఎథికల్ మరియు ఎఫెక్టివ్ బ్యాక్ లింక్ స్ట్రాటజీ. లింక్ బిల్డింగ్ టూల్స్. బ్యాక్ లింక్స్ అనలైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ టూల్స్ ఉన్నాయి. గూగుల్
సెర్చ్‌తో మాన్యువల్‌గా ఆపర్చునిటీస్ కనుక్కోవచ్చు. గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మన బ్యాక్‌లింక్స్ మానిటర్ చేయొచ్చు. href, సెమ్రష్, మోజ్ మరియు ఉబర్ సజెస్ట్ లాంటి టూల్స్ బ్యాక్‌లింక్ ప్రొఫైల్, కాంపిటీటర్ బ్యాక్‌లింక్స్, లింక్ ఆపర్చునిటీస్ అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బిగినర్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్ మరియు ఉబర్ సజెస్ట్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన లింక్ బిల్డింగ్ అండ్ బ్యాక్‌లింక్ స్టేటస్ గురించి కంప్లీట్‌గా నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎస్ఈఓలో క్వాలిటీ బ్యాక్‌లింక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. ట్రస్టెడ్ వెబ్‌సైట్ నుండి నేచురల్‌గా బ్యాక్‌లింక్స్ ఎర్న్ చేయడం లాంగ్ టర్మ్ సక్సెస్‌కి బెస్ట్ స్ట్రాటజీస్. వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం లోకల్ ఎస్ఈఓ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో నేర్చుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ డే 9. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ హ్యాపీ డిజిటల్ మార్కెటింగ్.